మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన దమనకాండలో ఒక విధంగా ఒక మహిళ ప్రాణం కోల్పోయింది, ఇంకొక చిన్నారి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప హీరో అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు. 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని చెప్పారు. సో ఈ అంశాన్ని బయటకి వచ్చిన తర్వాత పుష్ప 2 ఉదంతం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అసలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండాలా వద్దా అనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. అల్లు అర్జున్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో సమస్య సామరస్యంగా పరిష్కారం అయినట్టేనా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. సినిమా రిలీజ్ సందర్భంలో జరిగిన తొక్కిసలాట ఒక విధంగా అది యుద్ధ వాతావరణాన్ని చూపిస్తున్నటువంటి సన్నివేశంలా కనిపిస్తుంది. సరే, ఒక ప్రాణం పోయింది, మరొక ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత లేట్గా అయినా బెటర్ లేట్ దాన్ ఎవరు అన్నారు కాబట్టి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటాం అనేటువంటి మాట చెప్పారు. ఇది జరిగిన తర్వాత ఇంకా సమస్య సామరస్యంగా పరిష్కారం అయిపోయిందని అనుకోవచ్చా? అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎందుకంటే ఇన్నాళ్ళకి ఇప్పుడు డబ్బే పరమావధిగా హీరో 300 కోట్లు తీసుకున్నాడు, సినిమా 1000 కోట్లు కలెక్షన్ కావాలి. నేను ఒక్కరోజు 200 కోట్లు వస్తుందని చెప్పి అనుకున్నారు. 1000 కోట్లు వచ్చేసింది రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓటీటీ ఇవి అవి కలిపి 1000 కోట్లు లెక్క చెప్పారు కదా. లెక్క చెప్పేశారు ఆల్రెడీ. థియేటర్ నుంచి ఇంకో 1000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దర్శకుడికి, నిర్మాతలకి లాభాలు పంట. కానీ మీరు ఇచ్చింది 25 లక్షలకి ప్రాణం తీసుకురాగలరా? రేవతిని మరలా తీసుకురాగలరా? 39 సంవత్సరాల రేవతి తన జీవితం ఇంకో 40-50 సంవత్సరాలు తన బిడ్డల్ని పెంచి పెద్ద చేసుకునేది. ఆమె చేసిన తప్పేంటి? దిల్సుఖ్ నగర్ నుంచి మీరు ప్రీమియం షో ఇస్తే బుక్ చేసుకొని వాళ్ళ పిల్లలతో పాటు భర్త కూడా వస్తే భర్త వచ్చేసరికి లేట్ అయింది. ఆమె వెళ్ళే క్రమంలో మీరు అభివాదం చేస్తూ వచ్చినందుకు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు అభివాదం చేస్తూ వచ్చారు మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబంతో. అక్కడ బలైపోయింది ఎవరు? రేవతి. మీరు 25 లక్షలు ఇచ్చి ఏదో గెస్ట్ లెక్చర్ కింద, అదేంటి వ్యాపారం కాదు కదా, ఏదో ₹1 ఇచ్చినట్టుగా ఆయన ఎక్స్ప్రెషన్, ఆయనలో ఇది పశ్చాత్తాపం ఏమి కనపడినట్టుగా అనిపించట్లా. విజయోత్సవంలో 272 కోట్లు వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేశారు, మీరు గమనించారు లేదు? ఈ పోస్టర్లు అవసరమా? ఎక్కడికక్కడ ఒక్కో చోట ఒక్కొక్కరు వెళ్ళారుగా దర్శకులు. ఒకవైపు చిరంజీవి గారు మనల్ని పొందడానికి ఈ నిర్మాత లేట్గా తెలిసిందంట కదా ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిందనే విషయం. లేట్గా తెలిసింది, అక్కడ ఏదో తొక్కిసలాట జరిగిందన్న విషయం అయితే పిల్లలకు చనిపోయారంట. ఆయన మాట్లాడే దానిలోనే మీరు గమనించారు, చనిపోయారంట, పిల్లలు ఉన్నారంట. అంటే మీకు నాకు తెలిసి ఆయనకి పూర్తిగా సమాచారం వెళ్ళలేదేమో, ఈ బిజీలో ఉన్నారు కదా సార్. ఆయన ఐకాన్ స్టార్ సార్, నేషనల్ అవార్డు వచ్చింది, ఆయనకి టీం ఉంది, ఆర్మీ ఉంది. ఆర్మీ అంటే దేశ రక్షణ సమాచారం ఇచ్చినట్టు ఈయన కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఉండాలి. ఇంటెలిజెన్స్ టీం కూడా ఉండాలి కదా. ఇప్పుడు మీకు నాకు సమాచారం వచ్చినప్పుడు ఆమె పేరేంటి? రేవతి. అన్యాయం అయిపోయింది. కొడుకు శ్రీతేజ కిమ్స్ హాస్పిటల్ చావు బతుకులో ఉన్నారు. వాళ్ళు కట్టింది ఎవరు? వీళ్ళు పోయి కట్టలా, వాళ్ళ భర్త 50,000 పోయి కట్టొచ్చాడు. చావు బతుకులు 72 గంటలు అయితే కానీ తెలియదు అన్నారు. వాడు చేసిన తప్పేంది? పిల్లాడు 20 రోజుల నుంచి నాకు పుష్ప చూపిస్తారంటే కొత్త బట్టలు వాళ్ళ నాన్న కొనిస్తే పోయి తల్లితో పాటు వెళ్ళొచ్చాడు. ఆ తల్లి కూడా ఏంది, లాస్ట్ డిసెంబర్లో వాళ్ళ భర్త అనారోగ్యంగా ఉంటే లివర్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి భర్తకి లివర్ ఇచ్చేసింది. పాప లివర్ ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ జరిగింది. ఆమె లివర్ భర్తకి ఇచ్చేసింది. ఆమె సినిమా మీ సినిమా చుట్టూ తప్ప మీరు ఇచ్చే 25 లక్షలతో ఆమె జీవితం వస్తుందా చెప్పండి? పిల్లలు ఉన్నారంట, ఏంటనేది? అంటే ఇక ప్రభుత్వం కూడా అండి విచ్చలవిడిగా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొద్దిగా కఠినంగా వివరించినట్టే. ఎందుకంటే ప్రీమియం షో ఇక మీద తెలంగాణ రాష్ట్రంలో ఇది బెనిఫిట్ షోస్ కావచ్చు, ప్రీమియం షో కావచ్చు, ఏ షోలు కూడా ముందస్తుగా వేయటానికి వీల్లేదని రద్దు చేస్తున్నారు, ప్రకటించారు. ఇది ఒక రకంగా గుడ్ మూవ్. మిగతా నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా మేమేదో చూపించుకోవాలా, జనం తొక్కిసలాట మధ్య విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, దేశవ్యాప్తంగా ఈయనకు ఉంది అని చెప్పి సినిమా థియేటర్లు తీసేసి క్రికెట్ స్టేడియంలు కడతారు కదా, ఆ తరహాలో ఏమన్నా ఓపెన్ థియేటర్లు కట్టేసి ఒకేసారి 10,000 చొప్పున టికెట్ పెట్టేసి జనాన్ని అందరిని ఒకే రోజు ఒకే షో అమెరికా అట్లా ఏమన్నా పెట్టేస్తే ప్రాబ్లం ఉండదేమో. ఇంకా అదే అమెరికా లాంటి అంటే పుష్ప 2 ఈ ఉదంతాలన్నీ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, అలా పెట్టారనుకోండి, టికెట్ 10,000కి అమ్మేసుకున్నా కానీ వాళ్ళకి ఎవరికి ఆ పిచ్చి ఉంటుందో వాడు వచ్చి చూస్తాడు, పోతాడు. ఇప్పుడు క్రికెట్కి వెళ్తున్నారు, ఎవడు కాదంటలేదు కదా, ఎవడి ఇష్టం ఆడిది కదా. సో థియేటర్ అనేది సామాన్యమైనటువంటి ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే దాన్ని 1,500 రూపాయలు టికెట్ చేసి
అదనంగా ఈ తొక్కిసలాట్లు తీసుకురావడం అనేది అసలు ఇంతకు ముందర ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు లేదండి, ఏ హీరోకి లేదు. ఏదైనా మనం అనుకునేదండి, మితిమీరిన ప్రేమ ఏ హీరో మీద ఉండకూడదండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు ఏంది 10 లక్షలు ఇచ్చాడు తప్పితే ఆ మనిషి రేవతిని తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఈలేడు. ఆ కుటుంబం జీవితాంతం బాధ అనుభవించాల్సిందే. శ్రీదేవి ఈరోజు బతుకుతాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ భర్త ఆవేదన మనం అర్థం చేసుకోవాలి, కుటుంబ ఆవేదన అర్థం చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆ అభివాదాలకి ఆ ఇదిలో తొక్కిసలాట్లో ఒక అమాయకురాల ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలమా? అదే సమయంలో ఐపీఎస్ సెక్షన్స్ పెట్టారు, 105 పెట్టారు, 118 ఇండియన్ పీనల్ కోడ్ పెట్టారు. అంటే నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టారు. అరెస్ట్ చేస్తారా అల్లు అర్జున్? అదే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆయనకి సెలబ్రిటీ అని వదిలేస్తారా? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి మిత్రుడేమో కదా, ఆయన మామగారు కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నారని అంటారు. మరి ఆయన ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, ఇది కూడా కలిసి వచ్చిందని చెప్పి అంటున్నారు వాళ్ళ మామరి. అంటే బంధుత్వం కానీ ఒకటి ఇవన్నీ పక్కన పెట్టేసి చూస్తే ఇన్సిడెంట్ జరిగింది, ప్రాణం పోయింది, చర్య తీసుకునే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా సర్దుబాటు జరిగిపోయినట్టుగా అనుకోవచ్చా? పౌర హక్కుల సంఘం వాళ్ళు పిటిషన్ వేశారు, మానవ హక్కుల సంఘం పిటిషన్ వేశారు, హైకోర్టులో రిట్మో మిగతా పిటిషన్లు వేశారు. చాలా ప్రజాస్పందనలు స్పందిస్తున్నాయి. ఇది ఇంతటితో ఆగదు. జాతీయ మానవ హక్కులు, బాలల హక్కులు కూడా వెళ్తున్నారు. ఇటువంటివి జరగకూడదు. ఈ డబ్బు ఎవరికి కావాలి సార్? ఈరోజు ప్రీ రిలీజ్ మీరు ఎందుకు 5వ తారీఖు సినిమాని రిలీజ్ చేసుకుంటే వాళ్ళు వస్తారు కదా, ముందే బెనిఫిట్ షోలు అని చెప్పి పెడతాం ఎందుకు? బెనిఫిట్ షోలు దేనికోసం వేస్తారు? వచ్చి ఈ సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలి. ఇప్పుడు ఒక మనిషిని ప్రాణం తీయటానికి వేసినట్టుంది. ఈ అవసరం లేదు కదండి. 100 కోట్లు 1000 కోట్లు ఇయటానిక మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆర్థికంగా స్థితిమంతులు అవుతున్నారు. అభిమానులు అంటే 10 రూపాయల టికెట్ తగ్గించాలి. మీరు పెంచుకుంటా పోతమే కాకుండా మీ యొక్క దర్పం కోసం, మీరు అభివాదాల కోసం మనుషులు ప్రాణాలనే బలి తీస్తే ఎట్లా ఉంటుంది? ఒకటి అంటే ఇప్పుడు చాలాసార్లు సినిమా రిలీజ్ ఫంక్షన్లప్పుడు అభిమానులు బ్యానర్లు కట్టి ప్రమాదాలు జరిగి చనిపోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. సరే, ఇది డిఫరెంట్, తొక్కిసలాట రూపంలో జరిగింది కాబట్టి సీరియస్గా చూస్తున్నామేమో అనుకుంటే, అల్లు అర్జున్ని రాజకీయ కోణంలో కూడా చూసి ఇది ఎక్కువ రాద్ధాంతం చేస్తున్నారా? అరెస్ట్ చేయాలి ఆయన్ని. ఆయన ఒక నటుడిగా ఆయన వచ్చాడు థియేటర్కి, ఎప్పుడు సినిమా థియేటర్కి వస్తారంట కదా, రిలీజింగ్ అప్పుడు మెయిన్ థియేటర్ ఏది ఉంటే అక్కడికి వస్తాం మేము అని ఆయనే చెప్తున్నారు. మా యథాలాపంగా వచ్చారు. అక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూరు, పోలీసింగ్ ఫెయిల్యూరు, థియేటర్ అరేంజ్మెంట్స్ ఫెయిల్యూరు, లేదా వీళ్ళ టీం ఫెయిల్యూరు, ఇవన్నీ పక్కన పెట్టేసి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారంటే రాజకీయ కోణం ఉందా? ఆంధ్రాలో ఒక పార్టీకి ఆయన మద్దతు ఇస్తున్నారని, ఎందుకంటే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేని కూడా ఆయన వెంట వేసుకొని వచ్చారు. ఆ రోజు థియేటర్కి వచ్చారు. ఆయన మిత్రుడు, ఆ మిత్రుడి కోసం ఎక్కడికైనా వెళ్తున్నారు కదా, ఆ మిత్రుడిని తీసుకొని థియేటర్కి వెళ్ళారు ఆయన. సో ఇదంతా చూసి రాజకీయంగా చేస్తున్నటువంటి రాద్ధాంతం. ఇక్కడ రాజకీయం కాదు సార్. ఇప్పుడు మీరు పోలీస్ పర్మిషన్ లేకుండా మీరు ఎలా వస్తారు సార్? మీరు ఎలాది మంది మీరు చూపించుకోవడానికి వస్తే అమాయకురాలు బలైపోతుంది మీ వల్ల కాదా? ఇప్పుడు A2గా ఎందుకు అల్లు అర్జున్ పెట్టారు? దాంట్లో తప్పు ఉందనే కదా. తప్పుకి మీరు అనుభవించాల్సిందే. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకు ఉంటుంది. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుకు ఆయన వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏదో 10 లక్షలు ఇచ్చి క్షమాపణ కోరినంత మాత్రాన, రేపు ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని మాత్రాన, కొద్ది రోజుల తర్వాత నేను ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానంటే, ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది. నీ తరపున ఎవరొక నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ, మీరైనా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ, మీ భార్య గారైనా ఎవరైనా పరామర్శించాలి కదా, లేదా కిమ్స్కి వెళ్ళి డాక్టర్తో సంప్రదించాలి కదా, లేకపోతే ఆ కుటుంబం దిల్షకునర్లు ఉందిగా పోయి పరామర్శించగల ఏమో పరామర్శించలేదు కదా. మీ అన్నీ కూడా మీ సక్సెస్ రేట్లు హాలీవుడ్లో సల్మాన్ ఖాన్ మించిపోయే కలెక్షన్స్ ఉన్నాయి, 300 కోట్లు వచ్చింది, 1000 కోట్లు వచ్చేసిందని చెప్పి చెప్పుకునేటప్పుడు, ఇక్కడ ప్రాణం పోయినప్పుడు ఆ ప్రాణం ఖరీదు మీరు ఏంటిది అది చూసుకోవాలి. అంటే ఇవన్నీ పరిణామాల మధ్య పుష్ప నీకు మానవత్వం లేదా అని కూడా జనం అంటున్నారు. మరి ఏమో ప్రాణం ఖరీదు 25 లక్షలు అన్నట్టుగా ఉంది. అది కరెక్ట్ కాదండి. ఇక మీద తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టిలో పెట్టాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. కానీ ఒక విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు పుష్ప పార్ట్ 1 సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లన్నీ ఒక సంక్షోభంలో ఉన్నాయి. కరోనా తర్వాత వచ్చినటువంటి సినిమా అయినా పెద్ద హిట్ అయింది. దేశవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ వచ్చింది, మంచి స్టార్డమ్ వచ్చింది, అన్నీ జరిగినాయి కదా. ఈ సినిమాకి ఎందుకు ఇంత హైప్ చేశారు? ఇందులో ఏమన్నా లాజిక్ ఉందా? ఎందుకంటే ఆ టైంలో కరోనా అయ్యి వచ్చినటువంటి సినిమా, ఆంధ్రాలో టికెట్ల మీద చాలా పెద్ద పంచాయతీ నడుస్తుంది. అఖండ, ఈ సినిమా, ఈ రెండు కూడా టికెట్ల రేట్లతో సంబంధం లేకుండా రిలీజ్ చేశారు. అయినా కానీ హిట్ అయినాయి, కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ఇంత హడావుడి చేశారు? రిలీజ్కి కానీ, ప్రీమియర్ షోలకు కానీ, అలానే ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు కానీ ఎందుకు ఇంత హడావుడి చేశారు? అంటే ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు వచ్చింది, ఐకాన్ స్టార్గా, వరల్డ్ స్టార్గా ఎదగాలని ఆయన అనుకుంటున్నాడు, తప్పులేదు. సినిమా 3 సంవత్సరాలు వాయిదాల మధ్య మొత్తానికి ఆ సినిమాకు పుష్ప 1కి 2కి
3 సంవత్సరాల వాయిదాలు తర్వాత డిసెంబర్ 5న రిలీజ్ అవుతుంది. తర్వాత దాన్ని హైప్ క్రియేట్ చేశారు, విపరీతమైన హైప్ నిర్మాతలు క్రియేట్ చేశారు. అదేంటి 6 భాషల్లో వస్తుంది కాబట్టి 12,500 థియేటర్లో కాబట్టి. ముందు కూడా 5 భాషల్లో వచ్చింది, ఏదో ఒక భాష పెంచినట్టున్నారు అంతే. ఆ భాష పెంచారు. ఇక పాట్నా వెళ్తాం ఫస్ట్ టైము, అక్కడ కూడా షో చేశారు, మనం చూసాం. తమిళనాడులో చేశారు, తర్వాత కేరళలో చేశారు, ఇప్పుడు హైదరాబాద్లో చేశారు. ఎక్కడికి వెళ్ళి విశేష ప్రజాదరణ. ఈ విపరీతమైన హైప్ క్రియేట్ చేసి పుష్పం 1లో ఏంటి 2లో ఏం ఉండబోతుంది అనేది పిల్లల్లో కూడా ఆ సాంగ్ని ఇది చేసుకుంటా పుష్ప తగ్గేదిలా అంటాం. ఈ యొక్క మేనరిజం అనేది అలవాటు పడిపోయారు పిల్లల్లో. ఏది కూడా ఎక్కువ తీసుకోకూడదు సార్. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పాలి, తల్లిదండ్రుల కంటే గొప్ప వాళ్ళేం కాదు. సినిమా డైలాగ్ లేదు, పిల్లలకి చంప మీద ఒకటి బీగితే ఇలాంటి అదుపులో ఉంటుంది అంతే కదా. తగ్గేది అంటే ఇప్పుడు తగ్గాడు కదా, ఇప్పుడు తగ్గి క్షమాపణ కోరాడు కదా, కోరినా ఇప్పుడు ఆ మనిషిని తీసుకురాలేడు కదా. ఇక మీద బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు ఇవన్నీ పక్కన పెట్టి హీరోగా ఉంటే నిజ జీవితంలో సేవ ద్వారా మనల్ని పొందాలి తప్పితే ఇప్పుడు నేను తగ్గను, నేను నాలాగా ఉంటా, నేను ఎవరి మాట వినను అనే బిహేవియర్తో ఇప్పుడు ఒక ప్రాణం పోయింది కదండి. ప్రాణం తీసుకురాలేవు. కాబట్టి ప్రభుత్వాలు అక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియం షోలు పర్మిషన్ ఇవ్వకుండా మామూలుగా 4 షోలు ఎట్లా అయితే ఆ 4 షోలు ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళు కొంత పెట్టుకునేటట్టు, నిర్మాతలు థియేటర్ యాజమాన్యం పెట్టుకునేట్టుగా చేసుకుంటే సాదాసీదంగా 3 గంటలు వినోదం కోసం, ఎంజాయ్మెంట్ కోసం ఫ్యామిలీ కుటుంబం వెళ్తారు. అంతేగాని పోయి తొక్కిసారి చనిపోవటానికి. అసలు ఇవన్నీ కాదు, థియేటర్లో పాప్కార్న్ రేట్లు కంట్రోల్ చేయమని చెప్పండి వీళ్ళకి. అప్పుడు వస్తారు జనాలు. 250 రూపాయలు మల్టీప్లెక్స్లో టికెట్ ధర ఉంటే 350 రూపాయలు పాప్కార్న్ ఉంటుంది. దాని గురించి ఎవరో మాట్లాడరు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉంటారు. సో ఇప్పుడు అవి మానేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పుష్ప 2 సమయంలో, రిలీజ్ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట, ఆ తర్వాత పరిణామాలు, ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్షన్ అన్నీ కలిపి ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ డే రోజు ఎలాంటి మార్పులు రావాలనేటువంటి ఒక కొత్త చర్చని లేవదీసింది. కేవలం ప్రాణం ఖరీదు 25 లక్షలు కట్టినంత మాత్రాన జరిగినటువంటి ఘటనని ఎవరూ తుడిచిపెట్టలేరు. ఆ కుటుంబానికి ముఖ్యంగా ఇదొక బాధాకరమైనటువంటి సందర్భం, జీవితాంతం వెంటాడేటువంటి సంఘటన అని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. థియేటర్ల నిర్వహణ విషయంలో కానీ, సినిమా రిలీజ్ విషయంలో, రేట్ల పెంపు విషయంలో కూడా కొన్ని ప్రమాణాలని పాటించాలి. బెనిఫిట్ షోల పేరుతో జనాల జేబులు కొల్లగొట్టేటువంటి ఈ విధానాలు ఉంటే కనుక థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.